నమస్తే అండి. మాది అల్లూరు జిల్లా పాడేరు మండలం వంటమామిడి గ్రామం. ఈరోజు ఆ పట్టాభూమిలో చింత చెట్లు దులుపుకోవాలని మేము చెట్టు దగ్గరికి వెళ్తే మాకు నాయకులు వచ్చి అబ్జెక్షన్ చేశారు. ఎంపీటీసీ తోకలి ఈశ్వరరావు, కీసా కమిటీ చైర్మన్ గినిపెల్లి కొండబాబు, వైస్ సర్పంచ్ కామర్తి కొండమ్మ, గినిపెల్లి దేవి, గదవరి చిన్నతల్లి, అల్లంగి రాజులమ్మ వీళ్ళు వచ్చి దులిపిన అతన్ని చాలా భయభ్రాంతులుగా చేశారు. అతనికి బెదిరిస్తే చెట్టు దిగిపోయారు అతను. కనుక ఇది ఒకసారి చూడండి, మాకు సమాచార హక్కు చట్టం నుండి వచ్చిన కాపీని మీరు ఒకసారి చూడండి ఎంపీటీసీ గారు అంటే, మాకు సంబంధం లేదు అలాంటివి మేము చూడము, ఇది గ్రామకంఠము అనేసి మమ్మల్ని భయపెట్టారండి. దీనికి పంచాయతీ సెక్రటరీ గారు కూడా స్పందించట్లేదు. పంచాయతీ సెక్రటరీ గారు ఫిర్యాదులు కూడా ఇచ్చాను, ఫిర్యాదులు ఇచ్చినా స్పందించలేదు. ఆవిడ చేసిన తీర్మానం బట్టి ఇది గ్రామకంఠంగా నిర్ధారణ చేశారు. కనుక ఈవిడిని వెంటనే మీరు వదిలి చేసేయాలి. కనుక గ్రామకంఠం పట్టా చేసి ఇచ్చేసారు సార్. పట్టా చేసి ఇచ్చేసి మా పట్టా భూమిని గ్రామకంఠంగా తీర్మానం చేసిన పంచాయతీ సెక్రటరీ, వీళ్ళకి నాయకులకి కొమ్ము కాస్తున్న పంచాయతీ సెక్రటరీ, ఈవిడ 5 సంవత్సరాల నుండి ఇక్కడ పని చేస్తున్నారు. ఈవిడికి మాత్రం వెంటనే బదిలీ చేసేయాలి. ఈ అధికారులు జిల్లా అధికారులకి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదు. సమాచార హక్కు చట్టాన్ని ఎందుకంటే తిరస్కరిస్తున్నారు? ఇది అధికారపూర్వకంగా ఇచ్చినది కాబట్టి దీన్ని ఎందుకు ధిక్కరిస్తున్నారు? దీనికోసం ఎవరికి చూపించినా ఎవరు స్పందించట్లేదు. మరి అధికారులు ఇచ్చిన కాపీనే స్పందించకపోతే ఒక పేదవాడికి ప్రూఫ్స్ ఉన్నప్పుడు చూపిస్తుంటే అది ఎందుకు చూడటం లేదు? అది అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు సార్. కనుక జిల్లా కలెక్టర్ గారు, కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారు, మీరు వెంటనే ఈ వీడియోని మీరు చూసి వెంటనే స్పందించండి. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు చేస్తున్న దౌర్జన్యం ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు ఆవిడని ఇక్కడ నుండి బదిలీ చేసేయండి. గ్రామకంఠం పట్టా చేసి ఇచ్చేసి అరకు రమణకి పట్టా చేసి ఇచ్చేసారు సార్. ఇచ్చేసి ఒక పేదవాడు భూమిని గ్రామకంఠంగా సృష్టిస్తున్న పంచాయతీ సెక్రటరీ ఈవిడ్ని వెంటనే బదిలీ చేసేయాలి. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నా మా ప్రూఫ్స్ని ఎవరు కూడా స్పందించట్లేదు. మాకు చాలా భయభ్రాంతులుగా ఉంది, మేము చాలా భయపడిపోతున్నాము. మాకు మగ దిక్కు లేని కుటుంబం కనుక మాకు అధికారుల నుండి చాలా ఒత్తిడి వస్తుంది. సమాచార హక్కు చట్టాన్ని ఎందుకు ధిక్కరిస్తున్నారు? జిల్లా అధికారులు స్పందించాలి, స్టేట్ అధికారులు కూడా స్పందించాలి దీనికోసం.